హలో గైస్, ఈ వీడియోలో మనం రీసెంట్ గా హాలీవుడ్ లో వచ్చి బాగా హిట్ అయిన అండ్ ఆల్సో అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే 3 మూవీస్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరాస్ లో ఉంటాయి. ఏ మూవీకి ఆ మూవీ యూనికే. సో ఎక్కడ దొరికిన ఈ మూవీస్ అసలు మిస్ అవ్వద్దు. అండ్ నెంబర్ 1 లాస్ట్ ఇయర్ బ్లాక్ బాస్టర్ గాడ్జిల్లా -1. ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఈ ఇయర్. మూవీ చూసాక ఓకే, ఏ మాత్రం తప్పు లేదు ఇవ్వడంలో అనిపించింది. సింపుల్ గా ఈ మూవీకి వన్ లైనర్ చెప్పాలంటే ఇట్స్ ఎ ప్యూర్ సినిమా అంతే. మనం ఇలాంటి మూవీస్ కోసం అసలు థియేటర్కి వెళ్ళేది. సాడ్లీ మూవీ ఇండియాలో రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడైతే ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇది ఒక జాపనీస్ ఫిలిం. మూవీ లవర్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా ఇది. అండ్ పర్సనల్ గా నాకు ఈ సినిమా ఎలా అనిపించిందో చెప్పాలంటే, రాజమౌళి గారు గాని ఒక గాడ్జిల్లా జానరా మూవీ ఇచ్చి థీమ్ అంటే ఎలా తీస్తారో సేమ్ అలానే తీసినట్టు అని నాకు అనిపించింది ఈ సినిమా. సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ బీట్స్ అండ్ ఎమోషన్ విత్ యాక్షన్, ఇలాంటి సిమిలర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో మనకు కూడా చాలా కనెక్ట్ అవుతుంది. టకాషి యమజాకి డైరెక్ట్ చేసిన అండ్ ఆల్సో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చేసిన ఈయన ప్రెజెంటేషన్ ఆఫ్ గాడ్జిల్లా మూవీ ఇస్ ఎ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ టు దిస్ జానరా అంతే. ఒక రిగ్రెట్ తో ఉండే ఒక పైలట్ హ్యూమన్ స్టోరీ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ తో పాటు జానరాని జస్టిఫై చేయాల్సిన గాడ్జిల్లా ఎలిమెంట్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. నాకు పర్సనల్ గా చాలా నచ్చిన ఎలిమెంట్స్ అండ్ సీన్స్ ఏంటంటే, హీరో అండ్ తన ఏర్పరచుకున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు గాడ్జిల్లా అనే ఒక థ్రెట్ ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక రూమ్ లో ఉండి దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అని డిస్కస్ చేసుకునే ఒక మీటింగ్ సీన్. క్లైమాక్స్ లో చేసే యాక్షన్ సీక్వెన్స్ ని ఇక్కడ వీళ్ళు చేసే ప్లానింగ్ అండ్ అక్కడ ఉండే జనాలు ఒక బ్రదర్హుడ్ పీక్స్ లో ఉంటాయి. అండ్ ఆల్సో మ్యూజిక్, ఆ సీన్ నాకైతే గూస్ బంప్స్ అంతే గాడ్జిల్లా సీన్స్ తో పాటు. సో ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెంబర్ 2 ఈస్ డ్రీమ్ సినారియో. జస్ట్ ఒక 1 hour 40 minutes ఉండే బ్లాక్ కామెడీ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే హీరో నికోలస్ కేజ్. సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా నేమ్ లో ఉన్నట్లు ఒక రెగ్యులర్ కాలేజ్ ప్రొఫెసర్ లైఫ్ లో చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, ఆ కంట్రీలో ఉండే మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి అందరికి ఈయన డ్రీమ్ లోకి వస్తాడు. సో అలా ఆయన ఫేమస్ అవుతాడు. ఇలాగా చాలా స్ట్రేంజ్ గా వచ్చిన స్టార్డమ్ ఆయన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చిందనే మిగతా స్టోరీ. ఈ సీన్స్ లో అయితే ఇదేం డిఫరెంట్ సిచ్యువేషన్ రా బాబు ఈయనకి అనిపిస్తుంది. సో న్యూ కైండ్ ఆఫ్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయండి. అండ్ ఒక్క విషయం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 3 ఈస్ అబిగైల్. మీలో ఎంతమంది రెడీ ఆర్ నాట్ మూవీ చూసారో నాకు తెలీదు. చూడకపోతే జస్ట్ 1.5 ఉండే ఫుల్ ఎంగేజింగ్ లో ఉండే ఆ మూవీ చూడండి. ఆ తర్వాత సేమ్ డైరెక్ట్ చేసిన ఈ అబిగైల్ మూవీ కూడా చూడండి. ఆ మూవీ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ కూడా నచ్చుతుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ కిడ్నాపర్స్ ఒక రిచ్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మనీ అడుగుదామని చెప్పి వాళ్ళ ప్లాన్. బట్ టు ద సర్ప్రైజ్ రివీల్ ఏంటంటే, ఆ అమ్మాయి ఒక వ్యాంపైర్ సినిమాలు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అసలు. బట్ త్రూ అవుట్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వ్యాంపైర్ జానరా లవర్స్ కి అయితే చాలా నచ్చింది. వ్యాంపైర్ జానరా అనే పేరు గానీ ఈ మూవీ ఒక థ్రిల్లర్ లాగా కూడా చాలా వర్కౌట్ అయింది. సో రెగ్యులర్ గా మూవీస్ ఫాలో అయ్యే వాళ్ళకి, హర్రర్ ఫ్యాన్స్ కి ఈ మూవీ చాలా నచ్చుతుంది. ఈ మూవీస్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ ఇలాంటి సూపర్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.